ఈ ఆస్టియోపోరోసిస్ లక్షణాలు ఏంటి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే ఎముకలు వీక్ అవటం. ఇలా ఎముకలు వీక్ అయిన వాళ్ళు జనరల్ బాడీ పెయిన్స్తో వస్తారు. వాళ్ళకి స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ ప్రాబ్లం ఉందని అలా రారు. జనరల్గా నడువు నొప్పండి, లేకపోతే త్వరగా అలసిపోతున్నానండి, ఎక్కువ దూరం నడవలేకపోతున్నానండి అని వస్తారు. కొంతమంది ఇంకా ఎక్కువైతే ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళు చిన్న దెబ్బకే పడిపోయి ఇక్కడ రిస్ట్ దగ్గర కానీ, లేకపోతే నడుము దగ్గర కానీ, లేకపోతే తుంటి ఎముక విరగడం లాంటి ప్రాబ్లమ్స్తో కూడా వస్తారు. సో ఎవరైనా సరే 50 ఏళ్ళు దాటినా, లేకపోతే ఎక్కువ కాలం మందులు వాడుతున్నా, లేకపోతే స్త్రీలలో అయితే కనుక వాళ్ళ మెనోపాజ్ దశలో ఉన్నా, లేకపోతే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబిసిటీ ఉన్న వాళ్ళైనా వాళ్ళకి బోన్ డెన్సిటీ తగ్గే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే బోన్ డెన్సిటోమెట్రీ చేయడం వల్ల చెక్ చేసుకోవచ్చు. ఇది ఏదర్ ఎక్స్రే ద్వారా చేయొచ్చు, లేదా అల్ట్రాసౌండ్ ద్వారా చేయొచ్చు, లేదా డెక్సా స్కాన్ ద్వారా కూడా చేయొచ్చు. ఇలా చేయటం వల్ల వాళ్ళకి టీ స్కోర్, జెడ్ స్కోర్ అని 2 కనుక్కొని ఎప్పుడైతే టీ స్కోర్ -2 కన్నా తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ అని డయాగ్నోస్ చేసి ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ అనేది రకరకాల దశలు బట్టి ఉంటుంది. బాగా ఆస్టియోపోరోటిక్గా ఉంటే కనుక వాళ్ళకి బోన్ ఫార్మేషన్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తాం. అలాగే ఇప్పుడున్న బోన్ పోకుండా ఉండడానికి కొన్ని రకాల టాబ్లెట్స్ కానీ, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఇచ్చే ఇంజెక్షన్ కానీ ఇస్తాం. దాంతోపాటు కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంటేషన్ ఎవరైనా వాడాలి. అదే కనుక అంత ఎక్కువగా బోన్ వీక్ అయిపోలేదు అన్న వాళ్ళకి కేవలం టాబ్లెట్స్తోనే సరిపోతుంది. కానీ ఎవరైనా సరే వాళ్ళ ఆస్టియోపోరోసిస్ని చెక్ చేసుకుని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల బోన్ వీక్ అయిపోయి ఫ్రాక్చర్ అయ్యే ప్రమాదాన్ని ఆపచ్చు. సో ఇప్పుడే చెక్ చేసుకోండి.